హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఆలూ బైట్స్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తాయి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నా కాబట్టి 2 కప్పుల నీళ్ళని వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ మరిగే వరకు వెయిట్ చేయండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో బియ్యపిండిని వేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పిండి మొత్తం ముద్దగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ముద్దగా అయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి పిండిని. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని పైన తొక్క తీసి ఉడికిచ్చి పెట్టుకున్నాను. ఈ ఆలుగడ్డల్ని మెత్తగా మెదుపుకోవచ్చు లేదా ఈ విధంగా తురుముకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా మొత్తం తురిమిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఆలూ బైట్స్ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, లేదా పిండి లూజ్గా అనిపించినా మరో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఉంటే మరో టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా రోల్ చేసి ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో మొత్తం పిండిని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండిని కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే పైన క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఆలూ బైట్స్ రెడీ అయిపోయాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి ఎంత బాగున్నాయో. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి గంట బెల్లని కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching my